దేశంలో హిందూ ధర్మము ఒక క్రమశిక్షణ, ధర్మంగా మెలగడం ఎలాగా, కుటుంబము, డిసిప్లిన్, ఇవన్నీ ఈ భావజాలం అంతా రూపొందించడానికి 1925 అక్టోబర్ 27 అంటే సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించబడింది. ఈ మధ్య 100 ఏళ్ల ఉత్సవాలు కూడా జరిగాయి. సెంటనరీ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేసుకున్నారు. సో ఆర్ఎస్ఎస్ ఆదర్శాలను పుణికిపుచ్చుకొని అదే భావజాలంతో ఏర్పడిన ఒక పొలిటికల్ వింగ్ భారతీయ జనసంఘ్. ఆ తర్వాత క్రమేపీ అది బీజేపీగా రూపాంతరం చెందింది. ఈరోజు దేశాన్ని నడిపిస్తోన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వం, ఇవాళ మోదీ గారు దేశానికి చూపిస్తున్న దశ దిశ ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలము అణువణువున పుణికిపుచ్చుకున్నవి. అలాంటి ఆర్ఎస్ఎస్ని నిషేధించాలని ఏఐసిసి చీఫ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడుతున్నారు. ఎందుకు ఆర్ఎస్ఎస్ నిషేధించాలి? ఆర్ఎస్ఎస్ బీజేపీల వల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. అంటే దేశాన్ని నడిపిస్తున్న పార్టీ వల్ల, దాని ఆదర్శమైన ఏదైతే సిద్ధాంతాల ఆధారంగా బీజేపీ నడుస్తోందో దానివల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందనేది మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శ. గత కొద్ది రోజుల ముందుకెళ్తే మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కర్ణాటకలో మంత్రి. ఆయన ఏకంగా రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ తాలూకా కార్యక్రమాలని బహిరంగ ప్రదేశాల్లో, అది స్కూల్స్ కానీ లేకపోతే పబ్లిక్ ప్లేసెస్, గవర్నమెంట్ ప్లేసెస్లో ఆ ప్రోగ్రామ్స్ అన్ని నిషేధించాలని ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి లేఖ రాశారు. ఇదే సందర్భంగా ఆర్ఎస్ఎస్ సెంటనరీ ఉత్సవాల్లో పాల్గొన్న ఒక పంచాయతీ రాజుకు సంబంధించి ఆ శాఖలో పనిచేస్తున్న ప్రవీణ్ అనే ఒక ఉద్యోగి మీద సస్పెన్షన్ వేటు వేసింది కర్ణాటక ప్రభుత్వం. అంటే క్లియర్గా ఆర్ఎస్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక రిఫ్ట్, బలమైన రిఫ్ట్ నడుస్తోంది. ఎందుకని అంటే 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్ని ఇప్పుడు అర్జెంటుగా నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటి? ఆయన తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పొచ్చుగాక ఖర్గే, కానీ ఆయన ఏఐసిసి చీఫ్, ఏదో మామూలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు. ఆయన కొడుకు ప్రియాంక ఖర్గే కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా యాస్పిరేషన్స్ ఉన్నాయి, సీఎం అవ్వాలని యాస్పిరేషన్స్ రాష్ట్రంలో. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూస్తే ఒకసారి, అంటే ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు లేకుండా, ఆర్ఎస్ఎస్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇవాళ దేశంలో ఏ ప్రధానమైన నిర్ణయం కూడా జరగదనేది అతిశయోక్తి కాదు. అది చాలామందికి తెలిసిన విషయమే. సో అలాంటి ఆర్ఎస్ఎస్ బీజేపీల వల్ల దేశంలో శాంతి భద్రతలకు నిజంగానే విఘాతం కలుగుతోందా? అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, అంటే ఇక్కడ లింక్ చూద్దాం సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఈ కామెంట్స్కు. అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వహించింది. అప్పట్లో నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం 550 సంస్థానాలను ఒక దేశంగా తీసుకొచ్చి భారతదేశమైన ఒక అఖండ దేశాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పుడు కశ్మీర్ విషయంలో నెహ్రూ వెనక్కి తగ్గారు. అందువల్లే కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో భాగం కాకుండా పోయింది. ఈ రోజుకి కూడా కాశ్మీర్లో జరుగుతున్న రక్తపాతానికి కారణం నెహ్రూ అని చెప్పి మళ్ళీ నిన్న ప్రధానమంత్రి దాన్ని హైలైట్ చేసే స్పీచ్ ఇచ్చారు. దాని మీద కూడా ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే ఇలాంటి మాటల వల్లే దేశంలో విభజన రాజకీయాలకు నాంది పలుకుతోంది అని. మరోవైపు దిగ్విజయ్ సింగ్, మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కూడా అప్పట్లో సావర్కర్, అంటే ఈ ఆర్ఎస్ఎస్ సృష్టికర్త సావర్కర్, అలాగే జిన్నా, వీళ్ళిద్దరూ దేశాన్ని విడగొడితే ఇప్పుడు బీజేపీ నగరాలను పక్కనున్న వారిని కూడా విడదీస్తోందని ఆయన, అంటే బీహార్కి లింక్ పెట్టి ఎస్ఐఆర్, ఓట్ల తొలగింపు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దాని మీద మాట్లాడారు. అంటే ఎందుకని ఇంత పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా పోరాటం చేస్తోంది? అసలు ఆర్ఎస్ఎస్ నిషేధించడం అనేది సాధ్యపడుతుందా? సో ఇంకా మోడీ ఏమన్నారంటే ఆయన మాటల్లో, నెహ్రూ అడ్డుకున్నారు, ఆ తప్పు దశాబ్దాల నుంచి కాశ్మీర్ రక్తపాతానికి కారణమైంది. కాంగ్రెస్ బలహీన విధానాల వల్ల కాశ్మీర్లో కొంత భాగం పాకిస్తాన్ ఆక్రమణలోకి వెళ్ళిపోయింది. అలాగే ఉగ్రవాదానికి కాంగ్రెస్ తల ఉంచింది. మేము ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ భారత్లో అంతర్భాగం చేశాము అన్నారు. అంటే అంతర్భాగం అంటే ఎస్ అఫ్ కోర్స్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇంకా అలాగే ఉంది. ఆ మొక్కను తీసుకొచ్చి భారత్లో పూర్తిగా కలిపేసుకున్న రోజునే ఈ కాశ్మీర్ అంశానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ విషయంలోనే కదా అందరూ ట్రంప్ దగ్గర నుంచి అందరూ కూడా మేము మాట్లాడతాం, మేము మీడియేట్ చేస్తాం,
మేం తీరుస్తాం సమస్య, లేకపోతే మేమే యుద్ధాలు ఆపాము అని చెప్పుకుంటూ ఉంటారు రోజు. సో మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్ కానివ్వండి, లేకపోతే ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, లేకపోతే అంబేద్కర్ను కూడా తీసుకొచ్చారు. అంబేద్కర్లను కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆ మాటకు వస్తే తెలుగు బిడ్డ పివి నరసింహారావును కూడా విమర్శించింది అని కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేస్తారు ప్రధానమంత్రి మోదీ. అలాగే ప్రధానమంత్రి మాటల వల్ల, బీజేపీ చేష్టల వల్ల, ఆర్ఎస్ఎస్ భావజాలం వల్ల దేశ విభజన ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా మనసుల్లో అఫీషియల్గా ఫిజికల్గా దేశ విభజన ఎప్పుడూ జరిగిపోయింది, పాకిస్తాన్ రూపంలో కానీ బంగ్లాదేశ్ రూపంలో కానీ మనసుల్లో కూడా ఇంకా విభజన తాలూకా రాజకీయాలను బీజేపీ చాలా పటిష్టంగా ఉంచుతుంది. దాని ఆర్ఎస్ఎస్ భావజాలంతో అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. కానీ ఇది కేవలం ఆర్ఎస్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఈ రెండు పార్టీల మధ్య, అంటే ఒక సంస్థ మధ్య, ఒక పార్టీ మధ్య, లేదా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉందా? అసలు ప్రజల్లో నిజంగానే ఈ తాలూకా భావజాలం ఉందా? ఆర్ఎస్ఎస్ని ఎలా చూస్తున్నారు ప్రజలు? అలాగే అదే భావజాలంతో పుణికిపుచ్చుకుని దేశ రాజకీయాలు నడిపిస్తూ ఉన్న బీజేపీని ఎలా చూస్తున్నారు? అలా ఖర్గే ఇంకో మాట కూడా ఉన్నారు, మోడీ ఏమన్నా చక్రవర్తి అనుకుంటున్నారా? అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, ఇతర పార్టీలు ఉన్నాయి. మోడీ ఏం చక్రవర్తి కాదు కదా, పూర్తిగా మెజారిటీ కూడా లేదా ఆయనకి. నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు లేకపోతే మోదీ ప్రభుత్వం ఏమవుతుంది అని. అలాగే ఇందిరాగాంధీని కూడా తీసుకొచ్చారు. వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ ఇద్దరూ కూడా దేశ ఐక్యత కోసం పనిచేస్తే ఇప్పుడున్న వాళ్ళు దేశ విచ్ఛిన్నం కోసం పనిచేస్తున్నారని చాలా పెద్ద స్టేట్మెంట్ అది. అలాగే ఇది కాంగ్రెస్ చరిత్ర, కాంగ్రెస్ తాలూకా కంట్రిబ్యూషన్ అన్నారు. అంటే ఏంటి? ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏమన్నా చేస్తే కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ చేశారు తప్ప బీజేపీది ఏం లేదని చెప్పే ప్రయత్నం ఖర్గే చేశారు. ఇది కొంత డీప్ అనాలిసిస్ డిస్కషనే ఇది. అంటే ప్రతిరోజు మనం రకరకాల రాజకీయాలు మాట్లాడుకుంటాం, కానీ ఈ సందర్భంగా ఇది కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే దేశాన్ని నడిపిస్తూ ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రధానమైన సిద్ధాంతం హిందుత్వం, ధర్మం, సనాతనం, ఇదంతా ఒక ఎత్తు. మీరు మీ రాజకీయాలతో, మీ చేష్టలతో దేశాన్ని విడగొడుతున్నారనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయం. దీంట్లో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేశ ప్రజలు దీన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు? అప్రతిహతంగా మూడవసారి ప్రధానమంత్రి మోదీ దేశాన్ని ఏలుతున్నారు ప్రధానమంత్రిగా. సరే, మిత్రపక్షాల సహకారంతో అవ్వనివ్వండి, మరి ఏదైనా అవ్వనివ్వండి, ఆర్ఎస్ఎస్ భావజాలంతో, సిద్ధాంతాలతో ఏర్పడిన భారతీయ జనసంఘ్ క్రమేపీ బీజేపీ, తర్వాత ఇవాళ ఎంత బలపడింది, 2 సీట్ల నుంచి ఏ స్థాయిలో ఉంది? మరి కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఏఐసిసి చీఫ్ ఖర్గే ఎందుకు ఆర్ఎస్ఎస్ నిషేధించాలి, అసలు ఉండకూడదు? నా సొంత అభిప్రాయం అన్నా కూడా ఆయన దేశంలో అతిపెద్ద పార్టీ, బీజేపీ తర్వాత ఇంకో అతిపెద్ద పార్టీకి అధ్యక్షులు ఆయన. ఎందుకు అంటున్నారు? అసలు ఏం జరుగుతోంది? పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు, తులసిరెడ్డి గారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చింతల రామచంద్రారెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. నమస్కారం అండి అందరికీ చర్చలో పాల్గొన్నందుకు. ముందుగా రామచంద్రారెడ్డి గారు మీ ఒపీనియన్ తీసుకుంటాం, ఎందుకంటే మీ అపోజిషను ఏఐసిసి చీఫ్ ఖర్గే అన్నారు కాబట్టి ఆర్ఎస్ఎస్ని అసలు నిషేధించాలని నా అభిప్రాయం అని. కొద్ది రోజులు ముందుకెళ్తే వారి కుమారుడు ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ తాలూకా కార్యక్రమాలను ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో, విచ్ ఈస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ప్లేసెస్లో జరగకూడదు అని, అలాగే ఒక ఉద్యోగం మీద వేటు వేయడము, ఆర్ఎస్ఎస్ సెంటినరీ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు దాని మీద కోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో వరుసగా. ఎందుకని అంటారు ఈ ఆర్ఎస్ఎస్ ఎందుకంత నిజంగానే శాంతి భద్రత విఘాతం కలిగిస్తోందని ఆ ఏఐసిసి చీఫ్ మాట్లాడడం వెనకాల కారణం ఏమై ఉంటుంది? అంటే అందరికీ, ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, అదే రకంగా శ్రోతలందరికీ కూడా జై శ్రీమన్నారాయణ, అందరికీ నమస్కారాలు. చాతగాని తనానికి జాతకాన్ని నిందించొద్దు, పెన్నుతోని పేపర్ మీద రాయడం చేతగాక చదువును నిందించొద్దు, మార్కెట్లో సరుకు అమ్మడం చేతగాక మార్కెట్లో దాన్ని నిందించొద్దు, దేశానికి సేవ చేయడం చేతగాక ఆర్ఎస్ఎస్ని బీజేపీని నిందించొద్దు. దయచేసి ఇది గమనించాలి. సంఘ అనేది ఒక 100 సంవత్సరాల నుంచి నిరంతరము సేవా భావనతోని పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ. నలుగురితో మొదలైనటువంటి 1925లో మొదలైనటువంటి ఈ సంస్థ డాక్టర్ ఎడ్గేవార్ గారు ఎన్ని కష్టాలకు, ఎన్ని నష్టాలకు ఓర్చుకొని అందరి ఎగతాళి చేసినా గాని ఈ దేశము
మన సంస్కృతి సాంప్రదాయాలపైన ఆధారపడ్డటువంటి దీన్ని బ్రిటిష్ వాళ్ళు మిగతా వాళ్ళు పరిపాలించినటువంటి వాళ్ళు దీన్ని అనగదొక్కుతూ మన సంస్కృతిని అనగదొక్కుతున్నటువంటి దాన్ని సంస్కృతి ద్వారా ఈ దేశ అభివృద్ధి, ఈ దేశము ప్రపంచంలోనే ఒక ఔన్నత్యమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలని తపనతోని, నిస్వార్థ భావనతోని, రాజకీయాలకు అతీతంగా వారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఎక్కడైనా ఇంతవరకు వాయిలెన్స్ ఎక్కడైనా జరిగిందా? నంబర్ 1. ఈ 79 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రంలో సుమారు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలిత వాళ్ళు పరిపాలించారు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా. అవును. ఆ సమయంలో ఒకవేళ సంఘ కానీ, భారతీయ జనసంఘ్ కానీ ఆనాడు, లేకపోతే బీజేపీ కానీ ఎక్కడైనా వాయిలెన్స్ చేసినట్టు మీరు ఏమైనా, మీ ప్రభుత్వాలు ఏమైనా ప్రూవ్ జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసేలా గాడ్సేని ప్రేరేపించిన సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ సంఘ సిద్ధాంతం అని కూడా ఖర్గే అన్నారు. ఆ విషయాన్ని అప్పట్లోనే వారు పెద్దలు చెప్పారని కూడా గుర్తు చేశారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఆనాటి పరిస్థితులు, ఆనాడు మీరు ఎందుకు బ్యాన్ చేయలేదు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1963లో 26 జనవరి నాడు ఆర్ఎస్ఎస్ పెరేడ్లో వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అరే దేశ హితం గురించి, దేశ ఐక్యత గురించి, దేశ భద్రత గురించి, దేశ సంస్కృతి గురించి, దేశ సాంప్రదాయాల గురించి మనం ఒక చెట్టుకు పూజ చేస్తాం, ఒక గుట్టకు పూజ చేస్తాం, ఒక పుట్టకు పూజ చేస్తాం, ఒక ఆవుకు పూజ చేస్తాం, ఒక నీటికి పూజ చేస్తాం. మనము ఈ సంస్కృతిని మనం కాపాడాలి. యావత్ ప్రపంచానికి 200 దేశాలకు ఆదర్శవంతమైనటువంటి దేశంగా ఉన్నటువంటి దేశాన్ని కొందరు పరిపాలకులు మన దేశం మీద దండయాత్రలు చేసి పరిపాలించినటువంటి దాన్ని పూర్వవైభవం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సంఘ ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు అతీతంగా ఈనాడు విస్తరించింది. ప్రపంచంలో అన్ని దేశాలలో ఈనాడు ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది సేవా భావనతోని. ఉదాహరణకు విద్యార్థులకు దేశభక్తి నింపాలంటే ఒక అఖిల భారత విద్యార్థి పరిషత్ అని పెట్టాం. ఒక 40 సంస్థలు పనిచేస్తున్నాయి ఆర్ఎస్ఎస్ కింద. వ్యక్తి నిర్మాణం చేసి ఆర్ఎస్ఎస్ ఈనాడు చేస్తున్నటువంటి పనులు ఏ రకంగా అయితే ఒక విచారణ, అదే రకంగా ఒక సంస్కరణ, ఒక ఆచరణ అనేటటువంటి ఆలోచనతోని కార్యకర్తల్ని నిర్మాణం చేస్తూ అన్ని రంగాలలో, అది వనవాసి కళ్యాణ్ క్షేత్ర కావచ్చు, అది ఒక సంస్కార భారతి కావచ్చు, ఒక భారతీయ మజ్దూర్ సంఘ్ ఒక కార్మిక క్షేత్రంలో కావచ్చు, లేకుంటే కర్షక క్షేత్రంలో కావచ్చు, లేకుంటే విద్యార్థి పరిషత్ విషయంలో కావచ్చు, లేకుంటే హిందూ సమాజాన్ని కాపాడడానికి, దేవాలయాలు కాపాడడానికి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ దళ్ పేరు పైన మన యొక్క హనుమస్వామిని స్మరిస్తూ అందరిలో యువకులలో ఆ భావన తీసుకురావాలని ఒక బజరంగ దళ్ కావచ్చు, హిందుత్వాన్ని కాపాడడానికి హిందూ వాహిని కావచ్చు, రాజకీయంగా భారతీయ మీరు చెప్తున్నాను బట్టి ఒకవేళ సంఘం లేకపోతే ఇవాళ భారతదేశం ఇలా పటిష్టంగా ఉండేది కదా, విచ్ఛిన్నం అయిపోయేది అయిపాటికి. విచ్ఛిన్నం కాదు, విచ్ఛిన్నము రాజకీయ నాయకులు అధికారం గురించని ఇప్పుడు చేస్తున్నట్టువైతే ఓట్ల సంతుష్టీకరణ రాజకీయాలు, అధికారం గురించి తెలంగాణలో నిన్నటికి నిన్న చూసాము. జూబ్లీహిల్స్ అసెంబ్లీ గెలవడానికి ఏ రకంగా ఎవరికి మంత్రి ఇచ్చారో నేను చెప్పదలుచుకోలేదు, మీకు తెలుసు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ఓట్ల సంతుష్టీకరణ రాజకీయం ఎందుకండి? ఏమవసరం మనకు? మనం శాశ్వతమా? ఎందుకు బీజేపీ సంతుష్టీకరణ రాజకీయం చేయదా ఏంటి దేశంలో? సంతుష్టీకరణ భారతీయ జనతా పార్టీ చేయదు. భారతీయ జనతా పార్టీ నమ్ముకున్న సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తుంది. భారతీయ జనసంఘ్ పార్టీ 1951 అక్టోబర్ ఓట్ల విషయం మాట్లాడదాం, పోలరైజ్డ్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. ఎనీవే మీరు మొదట్లో మీరు చెప్పిన విషయాల గురించి ఏదైతే చేతగాక ఇవన్నీ చెప్పారు కదా, అలాగే ఒక సంస్కృతిని పరిరక్షించడానికి, అలాగే వైలెన్స్ వారు వెళ్లకుండా ఉండడానికి, ఈ విషయాల మీద తులసిరెడ్డి గారు ఒపీనియన్ తీసుకున్నాక పుల్లారావు గారి దగ్గరికి వెళ్తా. తులసిరెడ్డి గారు ఒక నిమిషం ఒకటే అర నిమిషం చెప్తాను. ఈ యొక్క మన సంస్కృతితోనే మన ప్రజల యొక్క మనోభావాలు, వాళ్ళ జీవన విధానాన్ని మార్చడానికి
ప్రపంచంలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచడానికి మన సంస్కృతే ముఖ్యం. మన సంస్కృతి మీద దాడి జరిగింది. ఇప్పటికీ బ్రిటిష్ యొక్క మైండ్ మనలో ఇప్పటికీ ఉంది. అది పోవాలి. ఈనాడు జర్మన్ కానీ, జపాన్ కానీ, చైనా కానీ ఏ రకంగా రెండో ప్రపంచ యుద్ధంలో నాశనమైనటువంటి దేశాలు ఈనాడు ప్రపంచంలో అగ్రగామిగా ఏ రకం ఉందో ఒకసారి మాట్లాడదాం. రామచంద్రారెడ్డి గారు ఇంకా డీప్ అనాలిసిస్ చేద్దాం ఒక్కొక్కళ్ళు వీళ్ళు మాట్లాడాక. తులసిరెడ్డి గారు, ఇవాళ భారతీయ ఔన్నత్యం కానీ సంస్కృతి కానీ ఇలా నిలబడి మనం పటిష్టంగా ప్రపంచ దేశాల ముందు నిలబడ్డామంటే కారణం సంఘ తాలూకా క్రమశిక్షణ, సంఘ సమాజానికి అందించిన విచారణ, సంస్కరణ, ఆచరణ. అలాంటి సంఘం నిషేధించాలంటున్నారు మీరు, ఎట్లా? ఇప్పుడు ఖర్గే గారి వ్యాఖ్యలు చూద్దాం. మీరు చెప్పినట్టు ఖర్గే గారే ఈ వ్యాఖ్యలు నా వ్యక్తిగతం అని చెప్పడం జరిగింది. సరే, అయినప్పటికీ ఏఐసిసి అధ్యక్షులు కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏ సందర్భంగా చెప్పారైనా, నిన్న ఇద్దరు దేశభక్తులకు సంబంధించినటువంటి ఇద్దరు గొప్ప కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి రోజు. ఒకటి భారతరత్న, భారత మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ విముక్తికి ఒక దేశాన్ని విడగొట్టినటువంటి ఆవిడ, దేశ సమగ్రత కోసము ఆత్మ బలిదానం చేసినటువంటి ఇందిరాగాంధీ గారి 41వ వర్ధంతి. రెండవది వచ్చేసి 560 సంస్థానాలను విలీనం చేసేదానికి కారకుడైనటువంటి ఒక భారతరత్న, భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ పటేల్ 150వ జయంతి. ఇద్దరు కాంగ్రెస్ అగ్ర నాయకులు, ఇద్దరు భారత మాత ముద్దు బిడ్డలకు సంబంధించిన రోజు సందర్భంగా ఆయన ఏమన్నాడు? ఈ పక్క మోడీ గారి వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన సర్దార్ పటేల్ గారి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఆయన అసలు బీజేపీ నాయకుడు అయినట్టు, వాళ్ళ ఆరాధ్యుడైనట్టు. కానీ ఆయన వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే, ఈయన ఆరాధించి ఆయన ఆకాశానికి ఎత్తినటువంటి మోడీ గారి పటేల్ గారే ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఆయన ఆకాశానికి ఎత్తుతున్నారు కదా, మరి ఏమన్నా బ్యాన్ చేస్తారా? మీరు పొగిడేటటువంటి పటేల్ గారే బ్యాన్ చేశారు ఆర్ఎస్ఎస్ ను 1948 నుండి 4/2/1948 నుండి 11/7/1999 వరకు అనేది ఈ నేపథ్యంలో దాన్ని గుర్తు పెట్టుకోవాలి. పోనీ ఏమైనా కొత్తగా ఆర్ఎస్ఎస్ మీద కానీ లేకుంటే అన్లాఫుల్ ఆర్గనైజేషన్స్, అనేక ముస్లిం ఆర్గనైజేషన్స్ మీద నిషేధం ఉంది. ముస్లిం ఆర్గనైజేషన్ చూస్తే కాంగ్రెస్ హయాంలో అనేక దాదాపు 10-15 ముస్లిం ఆర్గనైజేషన్స్ ను నిషేధించడం జరిగింది. ఇప్పుడు కూడా స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, లష్కర్ ఎ తైబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ అనేక ముస్లిం సంస్థలను కూడా అన్లాఫుల్ యాక్టివిటీ చేసే వాటిని నిషేధించడం జరిగింది. అదే అన్లాఫుల్ యాక్టివిటీస్ లేనటువంటి ముస్లిం సంస్థలు ఉంటే వాటిని కొనసాగిస్తున్నారు. అదే విధంగా వాటిల్లో కూడా అన్లాఫుల్ కండిషన్స్ మానుకున్నప్పుడు మళ్ళా నిషేధం. ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు అది ఆర్ఎస్ఎస్ ఒకటే అని చెప్పడమా మీ ఉద్దేశం? అవును, ఆటోమేటిక్ గా వచ్చేసి ఇప్పుడు గతంలో ఆయన పటేల్ గురించి చెప్పినప్పుడు ఈ సందర్భం వచ్చింది. పటేల్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ మీద ఇప్పటి వరకు 4 సార్లు నిషేధం జరిగింది. మళ్ళీ వచ్చేసి నిషేధం ఎత్తివే సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు వచ్చేసి కొంచెము దేశ సమైక్యతకు సమగ్రతకు అన్లాఫుల్ కండిషన్స్ అన్న ఉంటాయనుకున్నప్పుడు నిషేధం విధించడం జరిగింది. మళ్ళా కోర్టుల ద్వారానో లేకుంటే ప్రభుత్వాలు మళ్ళీ నిషేధం ఎత్తేయడంలో జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ ఇండియాలోనే పంజాబ్ ప్రావిన్స్ లో వచ్చేసి ఆర్ఎస్ఎస్ నిషేధించడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే, దేశ స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ ఇండియాలోనే పంజాబ్ ప్రావిన్స్ లోనే 24/1/47 నుండి 28/1/47 వరకు, అప్పుడేం కాంగ్రెస్ కాదు దాన్ని నిషేధించింది, బ్రిటిష్ ఇండియాలోనే అప్పుడు రూలింగ్ యునైటెడ్ పార్టీ అని చెప్పేసి అప్పుడు పంజాబ్ లో ఉన్నటువంటి పార్టీ ఆర్ఎస్ఎస్ ను నిషేధించింది, ముస్లిం నేషనల్ గార్డ్ నిషేధించింది. వాళ్ళు అన్లాఫుల్ యాక్టివిటీ చేస్తున్నారని చెప్పేసి. సెకండ్ వచ్చేసి 48 నుండి 49 వరకు అప్పుడు గ్రాఫ్సే గారి గాంధీ గారి వద్ద ఆయన హత్య సందర్భంగా అప్పుడు ప్రధానంగా నెహ్రూ గారి కంటే మెయిన్ గా పటేల్ గారు కారణం వచ్చేసి దాన్ని నిషేధించడానికి కారణం. పటేల్ గారి గురించి ఈవెన్ కోర్టులో కూడా కొంచెం ఆర్ఎస్ఎస్ వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేదంటే లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాంధీ హత్య తర్వాత మిఠాయిలు పంచుకున్నారు, సంతోషం ఫంక్షన్స్ పెట్టారని చెప్పేసి అని చెప్పింది వచ్చేసి పటేల్ గారు.
దాని తర్వాత వచ్చేసి ఎమర్జెన్సీ టైంలో ఒకసారి, తర్వాత బాబ్రీ మూవ్మెంట్ అప్పుడు ఆ బాబ్రీ మసీద్ ఒకసారి. కాబట్టి ఇక్కడ మళ్ళా ఎత్తేయడం జరిగింది. కాబట్టి అన్లాఫుల్ యాక్టివిటీ అది హిందువుల సంఘటన కోసం ఏర్పడింది. నేను హిందూనే, రామచంద్రాడన్ ఏ విధంగా హిందూనే, నేను పక్కా హిందూనే. కాబట్టి అంత మాత్రం చేత వచ్చేసి నేను ఇతర మతాలను ద్వేషించడమో లేకపోతే అన్లాఫుల్ యాక్టివిటీ చేస్తా ఉంటే నన్ను కూడా జైలు వేస్తారు. డిఫైన్ అన్లాఫుల్ అంటే ఇప్పుడు ఖర్గే గారు ఏమన్నారంటే శాంతి భద్రతలకు భంగం కలిగించే ఆర్ఎస్ఎస్ బీజేపీ అని కూడా కలిపారు. ఏది దేశాన్ని పరిపాలిస్తున్న ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా ఉన్న బీజేపీ, మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్న మోదీ, ఇవన్నీ తెలిసి కూడా ఆయన ఈ రెండింటి శాంతి భద్రతలకు విఘాతం అనేది ఎంత పెద్ద స్టేట్మెంట్ దేశంలో ఇవాళ. నేను చెప్తున్నా కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారంట. ఆ రోజు ఆ రోజు సంఘటనలు ఈ రోజు ఉన్నాయి. గాడ్సే గారు వచ్చేసి గాంధీని చెప్పినటువంటి నేపథ్యం ఎలాగుందో ఈ రోజు దేశంలో అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజు పటేల్ గారు డెసిషన్ తీసుకున్నారు. మరి మీరు పటేల్ గారిని పొగుడుతున్నారు, మరి ఈ డెసిషన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యం అది. ఆయన వచ్చేసి అదే పనిగా కాంగ్రెస్ మీద దాడి చేస్తా, ఆయన పటేల్ వచ్చేసి ఆకాశానికి ఎత్తి నెహ్రూను దూరం చేయాలని చేస్తున్నప్పుడు ఆ నేపథ్యంలో అదే ఇదే చేయండి అని చెప్పారు. కాబట్టి మన నేపథ్యం కూడా ఏ సందర్భంలో ముఖ్యంగా ఇక్కడ ఏమవుతోందంటే బీజేపీ వచ్చినప్పటి నుంచి నెహ్రూ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి జరిగిన నష్టము, అది కాశ్మీర్ అంశంతో సహా, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి ఏం చేద్దాం అనుకున్నారు, ఎంత చేశారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం ప్రపంచంలోనే దాదాపు సబ్జెక్టు కరెక్షన్ 1 or 2 అంత హైట్ ఉన్న విగ్రహం పెట్టిన తర్వాత వారిని ఆ ఎత్తులో పెట్టి నెహ్రూ గారిని ఇక్కడ పెట్టాలనేది బీజేపీ చేస్తున్న ప్రయత్నం. సో ఈ మధ్య వస్తున్న కాన్ఫ్లిక్టా ఇది రెండింటి మధ్య వస్తున్న కాన్ఫ్లిక్టా? ఇప్పుడు వాళ్ళకు వచ్చేసి ఒక చెప్పుకోవడం నాయకుడు లేడు కాబట్టి కాంగ్రెస్ నాయకునే వాళ్ళు వచ్చేసి సభ తీసుకున్నారు. మీ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన అసలు సిసలు కాంగ్రెస్ వారి. ఆయనకు అన్యాయం చేయడం ఏంటి? ఆయన ఈ దేశానికి వచ్చేసి డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు, ఈ దేశానికి మొదటి హోమ్ మినిస్టరు, రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి, ఏఐసిసి అధ్యక్షునిగా 1931లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 50లో చనిపోయినాడు. ఇంకా కొద్ది రోజులు బతికుంటే ఆయన ప్రధానమంత్రి ఉండేవాడేమో. కాబట్టి ఏదో కాంగ్రెస్ వచ్చేసి పటేల్ వచ్చేసి అవమానపరిచింది అంటే దేశానికి ఉప ప్రధాని కావడం మీరు పటేల్ అవమానపరిచారు, అంబేద్కర్ అవమానపరిచారు, పివి నరసింహారావు అవమానపరిచారు, మోదీ గారు నన్ను 3 చెప్పారు. అదే పటేల్ గురించి చెప్తున్నాను. పటేల్ కు వచ్చేసి ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేయడమా, ఆయన అవమానపరచడమా? కాంగ్రెస్ ఆయన ఫస్ట్ హోమ్ మినిస్టర్ చేయడం అవమానపరచడమా? ఆయన ఏఐసిసి అధ్యక్షుని చేయడం అవమానపరచడమా? రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించే పాత్ర ఇవ్వడం అవమానపరచడమా? ఓకే, ఆయన ఈవెన్ కాశ్మీర్ విషయంలో చెప్తున్నారు. అంటే ఇప్పుడు కాశ్మీర్ గురించి వద్దాం, కాశ్మీర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం. పుల్లారావు గారు 1948లో గాంధీ హత్యకు దారి తీసిన వాతావరణం ఆర్ఎస్ఎస్ సృష్టించింది అని మోదీ అంటే, అసలు ఆర్ఎస్ఎస్ బీజేపీయే శాంతి భద్రతకు విఘాతము, ఆర్ఎస్ఎస్ నిషేధించాలని ఖర్గే అంటున్నారు. ఓకే, ఒకటి ఖర్గే గారికి పూర్తి హక్కు ఉన్నది ఆయన ఇష్టం వచ్చి మాట్లాడటానికి. కానీ ఫార్చునేట్ గా ఏంటంటే ఖర్గే గారు సర్దార్ పటేల్ కాదు కదా. ఖర్గే గారు కాదు, చాలా మంది పెద్ద కాంగ్రెస్ నాయకులు 1947 తర్వాత దేశానికి ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, అలాగే సర్దార్ పటేల్ అందరూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద చరిత్ర. అది కాంగ్రెస్ పార్టీ ఖార్గే గారిది కాదు, ఖార్గే గారి అబ్బాయిది కాదు, తులసిరెడ్డి గారిది కాదు, గాంధీ ఫ్యామిలీది కాదు, మన అందరిది. ఎందుకంటే ఆ చరిత్రలో మన అప్పుడు పూర్వీకులు కూడా పార్టిసిపేట్ చేశారు. మహాత్మా గాంధీ గురించి అందరు ముందరకు వచ్చారు, స్వతంత్రం వచ్చింది. అవన్నీ అదృష్టంగా కొంతమంది పెద్ద పీఠాల్లో కూర్చుంటారు. ఇవాళ వచ్చింది ఏంటంటే ఒక మాట అంటే దేశం అంతా తిరిగి వస్తుంది. ఏదో పెద్దది అయిపోయిన పడకుర్చీలో కూర్చుని రాజకీయం చేసేవాళ్ళు ఇప్పుడు చక్కగా మీడియా ఒక మైక్ మీద కొట్టేస్తే తిరిగి వస్తారు. ఏదో చేసిస్తున్నారు, బరువులు మోస్తున్నారు. సో ఆయన స్వతంత్రం. అది మెయిన్ థింగ్. 2 విషయాలు చూద్దామండి. ఒకటి, కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్స్ ఉన్నారు, 100 మంది ఉన్నారు. ఖార్గే గారు ఈక్వల్, ఖార్గే గారి కంటే పెద్దోడు. ఏకే ఆంటనీ అవ్వచ్చు, కమల్నాథ్ అవ్వచ్చు. 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎంపీ చేసిన కమల్నాథ్ ఎక్కడున్నాడు? లేకపోతే వాళ్ళ సలహాలు ఉన్నారు. వాళ్ళ సలహాలు అందరూ తీసుకుని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే పరిణామాలు ఎలాగ వస్తాయి చూడాలి. ఇది పెద్ద ఇష్యూస్ తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ మార్చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, అది 145 కోట్ల జనాన్ని కప్పెడతానికే కదా.
సాఫ్ట్గా వెళ్ళాలి కదా. ఒక ఆయిల్ ట్యాంకరు 1 మిలియన్ టన్ ఆయిల్ ట్యాంకర్లు ఉన్నాయి అంటే 700 గజాలు 600 గజాలు పొడుగు. అది ఎవరు ఆఫ్ చేయలేరు, జాగ్రత్తగా తోలాలి. ఆఫ్ చేయాలంటే 2 మైళ్ళు 3 మైళ్ళ స్థలం కావాలి ఆగటానికి. ఇంజన్ ఆఫ్ చేసేసినా అలాగే వెళ్తాది. సో అలా దేశం, భారతదేశం ఇష్టం వచ్చినప్పుడు బీజేపీ యత్నం ఉన్నాయి, లేకపోతే కాంగ్రెస్ యత్నం ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. నేను అంటున్నాను, బాధపడకూడదు. మిత్రులు నోరు దగ్గర పెట్టుకుని ఉండమంటారు మనలాంటి వాళ్ళని అందరూ. కానీ వాళ్ళు కూడా ఇంకా పెద్ద అధికారంలో ఉన్నారు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. అది వచ్చిన విశేషం. చాలా కేర్ఫుల్ గా మాట్లాడారు. ఆ పక్కన చూస్తే ఆర్ఎస్ఎస్ ఉన్నారు, వాళ్ళు ఇష్టం, ఎవరైనా ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకోవచ్చు, దేశానికి పనిచేస్తున్నారంటే ఆనందం. కానీ ఏం చేశారు, ఒక 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ లో గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా పాల్గొవచ్చు అన్న. అది చెయ్యాలా? రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, నక్సలైట్స్ కూడా వచ్చి పాల్గొవచ్చు గవర్నమెంట్ ఆఫీస్, లేకపోతే ఎక్స్ట్రీమ్ కమ్యూనల్ జిహాదీస్ కూడా రావచ్చు అని పాస్ చేస్తారు కదా. మీ చేతిలో అధికారం ఉన్నదని కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలో వద్దా? ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరో నీది కాదు నాది కాదు అంటానికి వీలేదు. ఎందుకంటే చరిత్ర, మన చరిత్ర అది. 130 సంవత్సరాలు బట్టి మహాత్మా గాంధీ గారు వచ్చాక ఇండిపెండెన్స్ వచ్చింది. వీళ్ళు వాళ్ళు తీసుకొచ్చి కాదు. చరిత్రలో మహాత్మా గాంధీ గారు అంటే 1000 సంవత్సరాలు అలాంటి వ్యక్తి పుట్టడని ఆల్బర్ట్ ఐన్స్టైన్ అన్నాడు. సో మనందరికి మర్యాద. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, పాలిటిక్స్ వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ లేకపోతే బీజేపీ పవర్లోకి వస్తుందా? ఆర్ఎస్ఎస్ వల్ల రాదు కదా. అతన్ని ఏదో కంట్రోల్ చేస్తాం, ఈ పదవి ఆ పదవి, పాతోళ్ళు కదా పోతారు, బయటకుంటారు. చాలా కేర్ఫుల్ గా ఇద్దరి మీద బాధ్యత ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మీద ఏదో అధికారం కోసం ఆ కులం ఈ కులం వీడిని బ్యాన్ చేయాలి అంటే ఇది కొంప ముంచుతారు. మనకి పక్కన ఎంతమంది, ఎన్ని సైన్యాలు, ఎన్ని దేశాలు మన ఎత్తి మీద ఉన్నారు. పాకిస్తాన్, చైనా, తర్వాత తులసిరెడ్డి గారు అంటే అట్మోస్ట్ రెస్పెక్ట్. ఆయన ఒక మాటకే నాకు వ్యతిరేకం చెప్తున్నా. బంగ్లాదేశ్ ఇందిరాగాంధీ తీసుకొచ్చిందంటే ఇవాళ మనం ముంచేదే బంగ్లాదేశ్. వాళ్ళు ముంచేది చరిత్రలో ఒక యాక్షన్ ఇవాళ తీసుకున్నారంటే చరిత్ర అదే. కాబట్టి మనం కేర్ఫుల్ గా ఆలోచించుకోవాలి ఒక స్టెప్ తీసుకుంటే. నేను అనుకున్నది ఏంటంటే, ఈ పెద్ద మాటలు దేశానికి పెద్ద గొయ్యి తోతుంది. కేర్ఫుల్ గా వెళ్ళాలి. వాళ్ళకి బాధ్యత ఉన్నది, అధికారం ఉన్నది. పవర్ నొక్కితే 1000 ప్లేన్లు వస్తాయి. తర్వాత మన నాయకులు కూడా హవా నాయకులు అయిపోయారు కదా. అంతా చార్టర్డ్ ఫ్లైట్స్, అంతా ఇది. వాళ్ళకి గ్రౌండ్ టచ్ లేదు. మైక్రోఫోన్ తప్ప, టీవీ మైక్రోఫోన్ తప్ప ఈ మాటలు నిజమే. మెల్లిగా చేయి, నువ్వు అధికారంలోకి వస్తే చేయి, రియాక్షన్ వస్తుంది. ఇలా మాటలు అనగానే అంటే కాదు. ఇప్పుడు వై టు టార్గెట్ ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీని, మోడీని నిర్వహించలేక ఆర్ఎస్ఎస్ ని టార్గెట్ చేయడమా? నిజంగానే దానివల్ల పొలిటికల్ గా గెయిన్ వస్తుందా? గెయిన్ ఏం రాదు. అది ఏంటంటే, ఎవరైనా ఏ నాయకుడైనా సైలెంట్ గా ఉన్న నాయకుడు ముందరకు వస్తాడు. ఎక్కువ మాట్లాడే నాయకులు, ఎక్కువ నాయిజీ లీడర్స్. చెప్తున్నా, ఎలక్షన్ డిఫీట్ వస్తుంది. చాలా మంది అనుకుంటారు ఎక్కువ మాట్లాడితే ప్రజలు ఎక్కువ ఆనందపడతారని. ఎంత తక్కువ మాట్లాడతావో అంత నిండు కొండలాగా ఉంటావు. ఎక్కువ మాట్లాడే కొద్ది మర్యాద పోతాడు, భయపడతాం. అధికారంలో ఉన్నాడు ఏమన్నా అంటాడని, కానీ లోపల ఏమంటున్నావు? అందువల్ల తప్పకుండా ఆలోచించుకోవాలి. ఇది నేను ఒకటే అంటున్నా, కరెక్ట్ కాదు అంటలేదు. చరిత్ర వదిలేమంటున్నా. చరిత్ర వదిలేకపోతే వెనక్కి తిరిగి చూస్తా ఉంటే బ్రతకలేవు ముందలకి. ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, ఏదో చరిత్ర నాకు ఉంటుంది, ఏదో ఇంకో ఉంటుంది. అవన్నీ వెనక్కి అదే చరిత్ర గుర్తు చేసే ప్రయత్నం ప్రతిసారి అవసరమైనప్పుడల్లా మోదీ చేస్తూ ఉంటారు కదా. నెహ్రూ చేసిన తప్పిదాల వల్ల దేశం అనుభవించిన నష్టము, కాశ్మీర్ రక్తపాతం అని వారు గుర్తు చేస్తారు. అది 100% నేను ఒప్పుకోను. ఎందుకంటే కాశ్మీర్ ని ఆ డిస్కషన్ కాదు ఇది ఇక్కడ. అందువల్ల మీ టైం వేస్ట్ చేయను. 100% నెహ్రూ చేయవలసిన సేవలు చేశాడు, తప్పులు చేశాడు. ఎలాంటి సేవలు చేశాడు? మీరు ఎట్కారు ఇచ్చేది అదే సేవ చేశాడు. చెప్పడానికి 1 నిమిషం టైం ఇస్తే నెహ్రూ సో మెనీ థింగ్స్. ప్రధానమంత్రి గారు, మనం ఎవరు ప్రధానమంత్రి అయినా, రేపు సలావుద్దీన్ అవేసి ఏమన్నా రెస్పెక్ట్. భారతదేశం ప్రధాని, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆడు వీడు ఇది అంటాం తప్పు కాదు, తప్పు. సో హ్యావింగ్ సెడ్ దట్, ఆయన కూడా నెహ్రూ అని అంటాం కరెక్టా? నెహ్రూ చేసింది ఏంటి? నెహ్రూ లేకపోతే కాశ్మీర్ ఇండియాలో ఉంటుందా? వెళ్ళిపోదు. బ్రిటన్ అందరూ పంచేయి అని తిరిగితే ఆయన
క్లెవర్ గా మౌంట్ బ్యాటన్ వాడి భారతదేశానికి రాయించుకున్నాడు. అందుకునే గాంధీ నెహ్రూని సెలెక్ట్ చేశాడు సర్దార్ పటేల్ మీద. వీటికి తెలివితేటలు ఉన్నాయి, యంగర్ మ్యాన్ అని చేశాడు. అందరూ యునైటెడ్ నేషన్స్ లో కాశ్మీర్ తీసేయాలని అందరూ వచ్చారు. చదవండి వెళ్ళి 45-48లో. నెహ్రూ ఏమన్నాడు? కాశ్మీరీ అంటే కాశ్మీరీ, అయ్యో ఒప్పుకుందాం, ప్లెబిసైట్ పెడదాం, అక్కడ జనాన్ని ఓటు అయినవాడిని ఇచ్చేస్తాం. ఇప్పటి వరకు ప్లెబిసైట్ పెట్టావా 80 సంవత్సరాలు? నెహ్రూ తక్కువగా చేయటం తప్పు, నెహ్రూని ఎక్కువ చేయొద్దంట. అలా పాస్ట్కి వెళ్ళి గోతులు తవ్వితే, సెమెట్రీకి కబ్రస్థానికి వెళ్ళి ఎముకలు తవ్వితే ఎవరు ఎముకలు దొరుకుతాయో మీకు తెలియదు, వెళ్ళకూడదు అక్కడికి. రామచంద్రారెడ్డి గారు, మీకు కూడా అదే ప్రశ్న. ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి మాట్లాడుతూ 550కి పైగా సంస్థానాలను దేశంలో కలిపిన పటేల్ కశ్మీర్ను భారత్లో విలీనం చేయాలని ప్రతిపాదిస్తే నెహ్రూ అడ్డుపడ్డారు. సో ఇవాళ తప్పు దశాబ్దాల తరబడి కశ్మీర్ రక్తపాతానికి కారణమైందని నిందిస్తున్నారు కదా. అలాగే కాంగ్రెస్ బలహీన విధానాల వల్లే ఇవాళ ఉగ్రవాదం కూడా ఈ స్థాయిలో. అంటే మోదీ గారు చెప్పేది ఏంటి? ఉగ్రవాదం అనేది మేము బీజేపీ వచ్చిన తర్వాత ఇప్పుడు అణిచివేస్తున్నాం తప్ప, అదర్వైజ్ ఆవేళ నెహ్రూ చేసిన పనికి మొన్నటి దాకా రక్తపాతం కశ్మీర్ నుంచి దేశవ్యాప్తంగా అందరూ అనుభవించాల్సి వచ్చిందని. మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఒకవేళ అది తవ్వద్దు అన్నప్పుడు ఇది తవ్వకూడదు కదా. ఒకటి పెద్దలు పుల్లారావు సారు తర్వాత తులసిరెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాలలో బాగా అనుభవం ఉన్నటువంటి మహానుభావులు వాళ్ళతో నేను సరితూగలేను. కానీ చరిత్రని, సంఘని, బీజేపీని విషయం మీద అవగాహనతో నేను మాట్లాడగలను వాళ్ళతో సరిసమానంగా. కారణం ఏంటంటే ఈనాడు జమ్మూ కాశ్మీరు ఆక్రమిత కాశ్మీర్ ఏదైతుందో, ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతుందో దాంట్లో టెర్రరిస్టులు ఎంతమందిని తయారు చేస్తున్నారు, ఎంతమంది ఈనాడు జమ్మూ కాశ్మీరు మన పండితులు 2.5 లక్షల మంది ఈనాడు అనుమో రామచంద్ర అని చెప్పని 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆస్తులను వదిలేసుకొని వచ్చి ఈనాడు ఏ రకంగా ఉంటున్నారో ఒక్కసారి పెద్దలు దాన్ని కూడా గ్రహిస్తే మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, 370 ఆర్టికల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో కంటూ, ఈ దేశంలో తింటూ మన పైసలు, మన మిగతా భారతీయులు కట్టేటటువంటి ట్యాక్స్ ద్వారా సర్వం జమ్మూ కాశ్మీర్కు సబ్సిడీ రూపాన్ని ఇచ్చి అడిగే అధికారము పార్లమెంటుకు లేదు. వాళ్ళు ఏది చేసుకున్నా అసెంబ్లీలో దానికి మనం పూర్తిగా మద్దతు ఇచ్చేటట్టు, డబ్బులు ఇచ్చినటువంటి దానికి ఖర్చులు అడిగేటటువంటి హక్కు లేనటువంటిది. రాష్ట్రపతి కూడా జమ్మూ కాశ్మీర్లో ఒక అంగుళం జాగా కొనడానికి వీలైనటువంటి 370 ఆర్టికల్ పెట్టినటువంటిది. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి, మెనన్ గారు వ్యతిరేకించినటువంటి వ్యక్తి, క్యాబినెట్ లో సగం మంది వ్యతిరేకించినటువంటి వ్యక్తులు. దాన్ని నెహ్రూ గారు ఆ రకంగా చేయడం తప్పు అనుకుంటే ఒప్పని ఎట్లా అంటాం? నంబర్ 1. నంబర్ 2, ఈనాడు ఏదైతే దేశం మొత్తంలో రిజర్వేషన్ ఉంటే 370 ఆర్టికల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ఏ రిజర్వేషన్ లేదు. ఆలోచించండి మీరు. జమ్మూలో లడక్ కానీ, కశ్మీర్ కానీ, జమ్మూ కానీ, ఈ 3 ప్రాంతాలు ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగితే మనకు తెలుస్తుంది. ఈనాడు మనం ఇక్కడ కూర్చొని కాదు. ఒక నిమిషం నేను చెప్పండి. జమ్మూ కాశ్మీర్ విషయంలో కాబట్టి జమ్మూ కాశ్మీర్ విషయంలో చాలా పెద్ద పొరపాటు చేసిండ్రు. ఎందుకు మిగతా 500 సంస్థానాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం చేసిన, ముఖ్యంగా మన హైదరాబాద్ మీకు తెలుసు రజాకారులతో ఏ రకంగా రజాకారుల మనస్తత్వంతో ఉన్నటువంటి ఇప్పటి ఎంఐఎం పార్టీ కూడా ఈనాడు దారు సలాం ఏదైతుందో అది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇదే కాంగ్రెస్ వాళ్ళు దానికి దారాదత్తం చేశారు ఎంఐఎం వాళ్లకు. దాని గురించి చరిత్ర మాట్లాడదామంటే ఎవరైనా కానీ నేను మాట్లాడతాను. మీరు దాంట్లోకి వెళ్ళి లోతుగా వెళ్ళి దాన్ని మీరు స్టడీ చేయండి. దారు సలాం మీద ఫైర్ స్టేషన్, దట్ ఈస్ గవర్నమెంట్ ప్రాపర్టీ. నంబర్ 1. నంబర్ 2, ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, నెహ్రూ గారు రాజకీయాలకు అతీతంగా దేశం గురించి మంచి చేసినటువంటి వాళ్ళని పొగిడేటటువంటి మనస్తత్వము భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంది. నంబర్ 1. ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భారతీయులే,
ఈ భారతీయ సంస్కృతిలో వాళ్ళు ఉండాలి అనేటటువంటి ఆలోచనతోని, నిస్వార్థ భావనతోని, సేవా భావనతోని ఏ ప్రభుత్వంతో కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు 100 సంవత్సరాలలో వాళ్ళతోని ఏ మద్దతు తీసుకోలే, ఒక్క అంగుళం జాగా తీసుకోలే. ఈనాడు రామ మందిర నిర్మాణం కూడా జరిగిందంటే, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోని కాదు, యావత్తు భారతదేశం 3,000 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారు ప్రజలు. 10 రూపాయల నుంచి మొదలుకొంటే కోట్ల వరకు కూడా. అదొకే. ఇందాక మీరు అన్న మాటలో నాకు అభ్యంతరం ఏంటంటే, కాదు రామచంద్రారెడ్డి గారు, మేము సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ అందరి గొప్పతనాన్ని చెప్తాము అందరినీ అంటున్నారు, కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్తున్నారు గొప్పగా, కాదనట్లేదు. ఎస్, చరిత్రలో జరిగిన సత్యాలు వాస్తవాలు ఇప్పుడు జనరేషన్స్ తెలియకపోతే చెప్పాలి. కానీ నెహ్రూని తక్కువ చేయడం అనేది కాన్స్టెంట్ గా బీజేపీ మోదీ ప్రయత్నం చేయట్లేదా, తాజాగా నిన్న చేసిన వ్యాఖ్యలతో సహా? సార్, నేను ఒక్కటే ఏమంటున్నా, కుటుంబ పరిపాలన భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా వ్యతిరేకిస్తాం. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిందే కుటుంబ పరిపాలన కాదు కదా, కుటుంబం కాదు కదా, విధానాల మీద కదా మీ నెహ్రూ వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చాడు. ఇది వాస్తవం కాదా? అదొకే. కానీ నేను అడిగింది అది కాదు. నిర్ణయాల వల్ల దేశానికి జరిగిన నష్టం మీద మీరు మాట్లాడడం మీద అడుగుతున్నాను నేను. తర్వాత ఇందిరాగాంధీ వచ్చారు, రాజీవ్ గాంధీ వచ్చారు, రాహుల్ గాంధీ వచ్చారు, సోనియా గాంధీ వచ్చారు, ఇదంతా ఓకే. సంజయ్ గాంధీ వచ్చారు, ప్రియాంక గాంధీ వచ్చారు, ఇంకా గాంధీలు వస్తారు. ఇది తప్పు. చరిత్ర దేశం గురించి పోరాడినటువంటి మహానుభావులు, దేశం గురించి పని చేసినటువంటి, మంచి చేసినటువంటి వాళ్ళని రాబో తరానికి తెలియజేయాలనేటటువంటిదే భారతీయ జనతా పార్టీ ఆలోచన. కుటుంబ పరిపాలన ఏదైతే మీరు ఒత్తాసు పలుకుతూ నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారో అది వేరే సబ్జెక్ట్ కాదు. ఇక్కడ కుటుంబ పరిపాలన కంప్లీట్ గా వేరే సబ్జెక్ట్. మన దానికి మనం మాట్లాడుతున్న కాంటెక్స్ట్ లో లేదు. అది ఫిట్ కాదు, అందుకే నేను అలౌ చేయట్లేదు. ఒక్క నిమిషం సార్. తులసిరెడ్డి గారు మీరు మాట్లాడాలి, బట్ పుల్లారావు గారు ఎందుకో హ్యాండ్ రైజ్ చేశారు. ఒకసారి వారి పాయింట్ విందాం. పుల్లారావు మధ్యలో ఒక్క నిమిషము, రామచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం, 1 minute. రామచంద్రారెడ్డి గారు 1 minute. కాబట్టి నెహ్రూ గారు 370 ఆర్టికల్ ఎటుకు పెట్టేటో చెప్తున్నా. మనకి ఫస్ట్ నైజాం హైదరాబాద్ బ్రిటిష్ ఆప్షన్ ఇచ్చారు, నువ్వు పాకిస్తాన్ జాయిన్ అవ్వచ్చు, ఇండియా జాయిన్ అవ్వచ్చు, ఇండిపెండెంట్ గా ఉండొచ్చు. అప్పుడు నెహ్రూ ఏమన్నాడు, 90% హిందూస్ జాయిన్ అవ్వ భారతదేశాన్ని మౌంట్ బ్యాటన్తో సంతకం పెట్టారు, అక్కడ గవర్నర్ జనరల్ తో పెట్టి చేశారు. ఆ విషయం కాశ్మీర్ వచ్చేటప్పటికి పాకిస్తాన్ వాళ్ళు ఇది 70% ముస్లిం కదా, మాకు ఇచ్చేయండి అంటే, అప్పుడు నెహ్రూ షేక్ అబ్దుల్లాని అందరినీ కూర్చోబెట్టి, నీకు ప్రధానమంత్రి అని పదవి పేరు ఇస్తానయ్యా, వజీర్ అజాం నీకు సెపరేట్ గా ఇస్తానయ్యా అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళందరినీ భారతదేశం సైడ్కి తీసుకొచ్చి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కాశ్మీర్ అని పిలిచి, కాశ్మీర్ ని యునైటెడ్ నేషన్స్ లో ఫస్ట్ ఎవరు మాట్లాడారు? షేక్ అబ్దుల్లా మాట్లాడాడు. ఉమర్ అబ్దుల్లా తాత, ఆయన 12 సంవత్సరాలు ఉంచారు, తర్వాత తనవి పారేసింది ఇందిరాగాంధీ. ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేయటం మంచిది. అప్పుడు పెట్టకపోతే కాశ్మీర్ మీతో ఉండదు. నెహ్రూ చేసిన పని అది. పుల్లారావు గారు దయచేసి వినండి. ఆనాడు దేశ విభజన జరిగినప్పుడు మత ప్రాతిపదిక మీద ఎవరైతే ఏ మతస్థులైతే మాట్లాడతారో ఆ యొక్క రాష్ట్రాలన్నీ కూడా విభజన జరగాలనుంది. పంజాబ్ లో ముస్లిమ్స్ ఉన్నారు, బెంగాల్లో ముస్లిమ్స్ ఉన్నారు, అదే రకంగా రాజస్థాన్ బార్డర్ లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిట్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. అవన్నీ కూడా కలపాలని ఆనాడు నెహ్రూ గారు కూడా ప్రయత్నం చేసిండ్రు. దయచేసి అర్థం చేసుకోండి. చెప్పింది విభజన సమయంలో ఫ్రీ విల్, ఎవరు ఎటు ఉంటారనే ఫ్రీ విల్ కదా. సార్ చెప్పేది నాకు కూడా చరిత్ర తెలుసు సార్. అయ్యో భలే తెలియదని నేను ఏదైతే బంగ్లాదేశ్ ఉందో అది ముస్లింస్ ఎక్కువ మాట్లాడేటటువంటి ఆనాడు రాష్ట్రంగా ఉండే. దాని పక్కనే బెంగాల్ ఉంది.
దీని పక్కన తులసిరెడ్డి గారు మాట్లాడే మనం దగ్గరికి వస్తా. మీరు అన్నట్టు గిట్ట ఆనాడు బెంగాల్ కూడా పాకిస్తాన్ లో కలిసేది. ఒకవేళ పుల్లారావు గారు చెప్పినట్టు ఆయన షేక్ అబ్దుల్లాను కూర్చుని పెట్టుకొని మాట్లాడినటువంటిది ఏదో చెప్పి నీకు ప్రత్యేక ప్రతిపత్తి నీకు ప్రైమ్ మినిస్టర్ చరిత్ర పుస్తకాల్లో నిక్షిప్తం అయింది. సరే, దాన్ని కొంతమంది అనుకూలంగా రాశారా, వ్యతిరేకంగా రాశారా, కానీ వాస్తవాలు చాలా మటుకు వాస్తవంగానే ఉంటాయి. ఇవాళ ఏమిటి బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నం మీద మీ అభ్యంతరం ఏంటి? అంటే నెహ్రూ చేసిన కార్యక్రమాల వల్ల దేశం ఇంకా ఎక్కడో ప్రగతి పథంలోకి వెళ్ళిపోవాల్సింది ఆగిపోయిందని చెప్తున్నారనా, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ని కాంగ్రెస్ పార్టీ తక్కువ డౌన్ సైజ్ చేసి నెహ్రూని ఎక్కువ చేసిందనా? ఇట్ ఈస్ ట్రూ సార్. ఇప్పుడు రామచంద్రరెడ్డి తులసిరెడ్డి గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం, తులసిరెడ్డి గారు మాట్లాడతారు, వింటారు ఇందాక నుంచి. రామచంద్రరెడ్డి గారు ప్లీజ్. ఋషి గారు, కాశ్మీర్ విషయము 565 స్వదేశీ సంస్థానాల విషయమే తీసుకున్నాం. ఇప్పుడు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్, అమిత్ షా గారు హోమ్ మినిస్టర్. అంటే ఏదైనా మంచిదంతా జరిగితే హోమ్ మినిస్టర్ ఖాతాకు, ఏదైనా తప్పు జరిగితే చెడు జరిగితే మోడీ గారి ఖాతాకి వేద్దామా? ఈయన ప్రైమ్ మినిస్టర్, ఆయన హోమ్ మినిస్టర్. ఆ రోజు నెహ్రూ గారు పటేల్ గారు ఉన్నట్లే ఈ రోజు ఇద్దరు ఉన్నారు. అంటే ఏదన్నా మంచి జరిగితే బీజేపీ 11 ఏళ్ల పాలనలో అదంతా అమిత్ షా కోటాకు, చెడ్డ జరిగితే తప్పు జరిగితే మోడీ గారి కోటాకి వేద్దామా? దట్ ఈజ్ నంబర్ 1. ఇక్కడ పుల్లారావు గారు చెప్పినట్లు ఆ రోజు పరిస్థితి ఏమి, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని కేవలం 2 దేశాలుగా కాదు 567 దేశాలుగా విభజించారు. 565 స్వదేశీ సంస్థలను మీ ఇష్టం అని చెప్పారు. తర్వాత భారతదేశం పాకిస్తాన్ చేశారు. కాబట్టి ఆ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అనేది అది ఒక స్వతంత్ర దేశంగా ఉండేది. అప్పటికి దానికి ఒక మిలిటరీ, ఒక నాణ్యాలు, ఎవరిథింగ్ ఉన్నాయి. అక్కడ రాజేమో హిందూ, మెజారిటీ పాపులేషన్ ముస్లిం, అది బార్డర్ లో ఉంది. ఆ రోజు మీ ఇష్టం అని చెప్పారు. కాబట్టి 565 సంస్థానాలను విలీనం చేసుకునే దానికి ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఇద్దరు కారణము, మంత్రివర్గం సమిష్టి నిర్ణయము. అదే విధంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా పుల్లారావు గారు చెప్పినట్టు ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోకపోతే అది బార్డర్ లో ఉంది, మెజారిటీ పాపులేషన్ ముస్లింస్, ఆ నిర్ణయం తీసుకోకుండా పోతే ఇదే జిన్నాతో వచ్చేసి సంతకం కొన్ని షరతులతో భారతదేశంలో విలీనం దానికి హరి సింగ్ ఒప్పుకున్నాడు. హరిశ్చంద్ర రాయ్ కాదు, అప్పుడు నెహ్రూ జిన్నాలు ఒకవైపు ఉండకపోతే బలంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకున్నట్టు జరిగేదని కదా ఇవాళ బీజేపీ చెప్పే విషయం. అదే అప్పుడు నాకంటే మొత్తం దేశానికి స్వాతంత్రం వచ్చినది కాదు. ఈ రోజుకు బానిసత్వం ఉండే వాళ్ళము. ఆ రోజు ఆ దేశానికి ఆ పరిస్థితులకు వచ్చేసి దేశ విధానికి ఒప్పుకోకపోతే నిజంగా అట్టే సంస్థానాలు ఉండేటి, ఇట్టే జరుగుతూ ఉండేటి, ఇప్పటికే బానిసత్వం అనుభవించే వాళ్ళమే. కాబట్టి ఆ రోజున్న పరిస్థితుల్లో ఆ రోజు దీనికి 370 ఆర్టికల్ కు అది కూడా వచ్చేసి తాత్కాలికమని చెప్పడం జరిగింది. ఒప్పుకోకపోతే మొత్తం పీవీకే కాదు జేఎన్కేనే పాకిస్తాన్ లో కలిసిపోయిండేది. అదే షరతుతో మొత్తం ఏ షరతుతో అయితే హరి సింగ్ సంతకం చేశాడో అదే షరతుతో రెడీగా ఉన్నాడు జిన్నా. మనం ఒప్పుకోకుంటే మనతో కలిసిపోయాడు. మొత్తం వచ్చేసి జేఎన్కే మొత్తం అవ్వకపోయేది. కానీ అంటే నేను కూడా చరిత్ర చదివిన దాన్ని బట్టి చివరి వరకు సైనిక చర్యకి సంబంధించి వాళ్ళు ఫీల్డ్ లోకి వెళ్ళాక కూడా లాస్ట్ మినిట్ లో నెహ్రూ వాళ్ళని కాల్ ఆఫ్ చేశారని కదా చివరి దాకా వచ్చేసిన తర్వాత కూడా. ఆ రోజు పరిస్థితి, ఆ రోజు ఈ రోజు పరిస్థితి ఆ రోజు అప్పుడే స్వాతంత్రం వచ్చింది, మనకు ఆర్థిక స్తోమత లేదు, మిలిటరీ లేదు, ఆయుధ సంపత్తి లేదు, ఏమీ లేదు. ఏముంది ఆ రోజు వచ్చేసి? ఆ రోజు రాజనీతితో నెహ్రూ గారు ఉండబట్టి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. లేకుంటే ఏమైంది? ఏ నేపాల్, లేకుంటే ఏ బర్మానో, ఏ శ్రీలంకనో, ఏ బంగ్లాదేశ్, పాకిస్తాన్ అయిపోయింది భారతదేశం కూడా. తులసిరెడ్డి అన్న, భారతీయులు అంతా వీక్ కాదు, మన భారత సైన్యం అంతా వీక్ కాదు. తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కూడా 13 మాసాల 3 రోజుల తర్వాత వచ్చినటువంటిది కూడా మర్చిపోకండి. ఎంతో మంది ఉద్యమకారులు, ఎంతో మంది మా అక్క చెల్లెళ్ళు, వాళ్ళందరూ కూడా బలిదానమే తెలంగాణ నిజాం నుంచి వచ్చినటువంటిది. అలాంటిదే జమ్మూ కాశ్మీర్ లో ఆనాడు చేసినుంటే తప్పనిసరిగా ఈ పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళంతా అభివృద్ధి చెందేవాళ్ళు. అక్కడ
దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, పోరాటం పటిమతోనే ఏదైనా సాధించగలము. నిజాం ఊరికనే ఇచ్చాడా? ఇదే సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ చేయకుంటే, మిలిటరీ తీసుకురాకుంటే, హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఉన్నటువంటి, అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి ఒక నిమిషం మళ్ళీ వర్తమానంలోకి వచ్చేద్దాం. సార్ వర్తమానంలోకి ఒక చిన్న బ్రేక్ తర్వాత, ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్, 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశం తర్వాత ఇంకా నెహ్రూ తప్పు చేశాడు, ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఇవాళ ఎందుకు మాట్లాడుకుంటున్నాము? ఇవాళ దేశంలో యువతకి చాలా మటుకు చరిత్ర చదివి ఓపిక లేదు, చెప్తే వినే ఓపిక కూడా లేదు. కానీ ఏం చెప్పే ప్రయత్నం బీజేపీ చేస్తోంది, కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ చరిత్ర ఇది, కాంగ్రెస్ కంట్రిబ్యూషన్ అన్నారు మల్లికార్జున ఖర్గే. అలాగే పటేల్ను కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నారు. ఆయన వారసత్వాన్ని దశాబ్దాల పాటు నిర్లక్ష్యం చేసేసి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పై దాడికి ఆయన పేరును వాడుకుంటున్నారనేది బీజేపీ అంటోంది. సో కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా ఆర్ఎస్ఎస్ పై నిషేధాన్ని కోర్టులు ఎత్తివేశాయనే విషయం గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తున్నారు. దిగ్విజయ్ సింగ్ మళ్ళీ ఈ మధ్యలో ఇంకో కామెంట్ చేశారు. 47లో జిన్నా సావర్కర్ దేశాన్ని విడగొడితే ఇప్పుడు బీజేపీ నగరాలను, ఆ పక్కనున్న వారిని కూడా విడదీస్తోంది అని. సో ఏంటి విభజన రాజకీయాల గొడవేంటి రామచంద్రారెడ్డి గారు? ఒకటి సార్, ఇప్పుడు ఈ విభజన అనేది చేసింది ఇప్పుడు భారత సంఘ గాని బీజేపీ గాని అఖండ భారత్ అంటాం ఇప్పటికి కూడా మేము. సరే అది సాధ్యమా అసాధ్యమా అనేది సెకండరీ. అది పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, బర్మా కానీ, భూటాన్ కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఇదంతా కూడా మన 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 పూర్వీకులు పరిపాలించినటువంటి దేశాలు. ఇది అటు రాముడు కావచ్చు, ఇటు మన పాండవులు కావచ్చు, ఆనాటి శ్రీకృష్ణ పరమాత్మ. మోహన్ భగవత్ గారు అన్న కామెంట్ గుర్తొస్తోంది. ఇవాళన్న ఓవైసీ వాళ్ళ తాతలు కూడా హిందువులే, అందరూ ఒక దగ్గర నుంచే వెళ్ళి విడిపోయారు అని అన్నారు ఆయన ఒక సందర్భంలో. కరెక్ట్ పదాలు ఎలా వాడినా కూడా. సార్ డౌట్, ఇప్పుడు ఒకటి చెప్పండి సార్, నాకు ఇస్లాం ఎప్పుడు వచ్చింది ఒకటి చెప్పండి, బైబిల్ ఎప్పుడు వచ్చింది, ఖురాన్. ఇప్పుడు ఇదంతా కూడా 1000 సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ఉన్నటువంటి దాంట్లో అందరం కూడా మనము సనాతన ధర్మాన్ని కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళమే. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కొందరు బ్రిటిషర్స్, ఇప్పుడు ఇంతకుముందు తులసిరెడ్డి గారు పెద్దలు చెప్పారు, 500 సంస్థానాలు మీ ఇష్టం ఎట్లైనా పరిపాలించుకోండి అంటే దాని అర్థమైంది, బిడ్డ మీకు స్వాతంత్రం ఇచ్చిన కానీ కొట్టుకొని సావండి అనే కదా. కులాలు తెచ్చారు, మతాలు తెచ్చారు, ప్రాంతాలు తెచ్చారు. వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అతిపెద్ద వ్యక్తి ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారో, యాజ్ ఎ బీజేపీగా మేము ఆయనను రెస్పెక్ట్ చేస్తుంటే మీరెందుకు ఓన్ చేసుకోరు ఆయనని? మేమెందుకు ఓన్ చేసుకోవాలి అనుకుందాం. మాకేం ఓట్లు, మేము ఆయన కాంగ్రెస్ కాదు బీజేపీ చేసుకుంటే పర్వాలా కానీ నెహ్రూ గారిని పెట్టి వారి భుజాల మీద తుపాకు పెట్టారు కదా, అది సమస్య. సార్ నెహ్రూ గారు చేసినటువంటి తప్పు కాదంటారా చెప్పండి? ఎందుకు జమ్మూ కాశ్మీర్ ఆ రకంగా? సరే ఓకే, ఎక్కువ టైం లేదు, మళ్ళీ చరిత్రలోకి వెళ్ళొద్దు. కానీ ఇప్పుడు 2025లో ఏం జరుగుతున్నాయి, రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి నాకన్నా ఎక్కువ మీకు తెలుసు, సుదీర్ఘకాలం రాజకీయాల్లోకి ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు ఇదంతా ఎందుకు మనం ఇప్పుడు ఎవరికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం? బీజేపీ ఎవరికి చెప్పే ప్రయత్నం చేస్తోంది? రాబో తరానికి ఈ దేశంలో ప్రపంచం మొత్తంలో కూడా 145% యువకులు ఉన్నటువంటి దేశం భారతదేశం. 800 కోట్లలో 140 కోట్లలో మనకు సుమారు 55-60 కోట్ల మంది యువకులు ఉన్నారు. మన యొక్క దేశ సంస్కృతి సాంప్రదాయాలు, మన దేశం గురించి పోరాటం చేసినటువంటి, స్వాతంత్రం గురించి పోరాటం చేసినటువంటి వాళ్ళు కానీ, మంచి చేసినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ జీవిత చరిత్రలో కాలగర్భంలో కలిపినటువంటి ఈ కాంగ్రెస్ కుటుంబ పరిపాలన ఏతుందో ఇది తప్పు అని చెప్తున్నాం. కాంగ్రెస్ క్రాస్ మార్క్, నెహ్రూ క్రాస్ మార్క్, పటేల్ రైట్ మార్క్, ఆర్ఎస్ఎస్ బీజేపీ రైట్ మార్క్, ఇది చెప్పాలనుకుంటుంది. ఇది క్లుప్తంగా మీరు చూపించాలనుకుంటున్న పిక్చర్ అంతేనా? మేము ఏం చూపించుకోవాలనుకున్నా, మేము చంద్రశేఖర్ ఆజాద్ని చూపిస్తున్నాం, భగత్ సింగ్ని చూపిస్తున్నాం, రాజ్గురుని చూపిస్తున్నాం. తెలంగాణ రావడానికి 1400 మంది అమరులైనటువంటి వాళ్ళని చూపిస్తున్నాం. 1969లో 369 మందిని యాబిట్స్ దగ్గర, బృందావన్ హోటల్ దగ్గర మజ్లిస్ ఇత్తిహాదే ముస్లిం కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి
కాసు బ్రహ్మానంద రెడ్డి మజిలిస్తో కుమ్ముక్కై ఊచకోత కోసినటువంటి విషయాన్ని యావత్ సమాజానికి 365 రోజులు 24 గంటలు మేము చెప్తూనే ఉంటాం. చెడుని చెప్తూనే ఉంటాం. ఈ సమాజానికి చెడు చేసినటువంటి వాళ్ళని తప్పనిసరిగా చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, దారు సలాం ఏదైతుందో పెద్దలు పుల్లారావు గారు, అదే రకంగా తులసిరెడ్డి గారు అనాలిసిస్ వ్యూస్ ఇప్పుడు తర్వాత చెప్పాలి ఎట్లా దాని పోయింది. సో సరిగ్గా ఇదే రీజన్ తోనా ఆర్ఎస్ఎస్ ని నిషేధించాలంటాం? కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ. ఈ పార్టీకి నాయకత్వం వహించింది ప్రపంచ నాయకులు, జాతిపిత మహాత్ముడు, శాంతిదూత నెహ్రూ, ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతుబడి నీలం సంజయ్ రెడ్డి వంటి వాళ్ళు. ఈ దేశ సమగ్రత సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నాడు గాంధీ గాని, ఇందిరా గాంధీ గారు గాని, రాజీవ్ గాంధీ గారు గాని. ఇది దేశ భక్తుల పార్టీ, ఇది భారతీయుల పార్టీ. ఇది భారతీయుల పార్టీ అంటే హిందువులు కావాలి, ముస్లింలు కావాలి, క్రిస్టియన్స్ కావాలి, పార్సీలు కావాలి, బుద్ధులు కావాలి, సిక్కులు కావాలి. ఇది భారతీయుల పార్టీ. కాబట్టి భారతీయులు అందరూ వస్తారు. హిందువుగా నేనున్నాను, కొందరు ముస్లింస్ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆర్ఎస్ఎస్ వరకు హిందువుల సంఘటన కోసం ప్రయత్నం చేస్తుంది, దాంట్లో తప్పు లేదు. అది ఒక సంస్థ. కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ, ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంస్థ. అది హిందువుల సంఘటన కోసం ప్రయత్నం చేసే సంస్థ. కొన్ని ముస్లింస్ మీరు దాన్ని సంస్థలాగే చూడండి, సంస్థలాగే చూడండి. మీరెందుకు కంగారు పడుతున్నారు? ఆర్ఎస్ఎస్ ఉంటే నిషేధించాలని మీరెందుకు అంటున్నారు సంస్థ అయినప్పుడు? మీరు వచ్చేసి దాని సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చేసి మీరు అన్నారు కాబట్టి ఆయన ఏదో ఓన్ చేసుకుని నెహ్రూ తక్కువ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఇదే సర్దార్ వల్లభాయ్ పటేల్ మీరు ఆర్ఎస్ఎస్ ను ఎక్కువ ఓన్ చేసుకున్నారు కాబట్టి వల్లభాయ్ పటేల్ వచ్చేసి విమర్శించినాడు, మరి మీరు చేస్తారా అన్నారు. అందరూ కొత్త కాదు, 4 సార్లు ప్రధానమంత్రి గారు అన్నారు. పివి నరసింహారావు కాదా? పివి నరసింహారావు వచ్చేసి 92లో నిషేధించినప్పుడు ఆయన కంటే పెద్ద హిందువులా? ఆయన కంటే పెద్ద అవమానపరిచారు మీరు. కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందని చెప్తున్నారు. మళ్ళీ దాంట్లో టైం సరిపోదు. అంబేద్కర్ ఎవరు అవమానపరిచారు, లేకపోతే నరసింహారావు గారిని ఎవరు అవమానపరిచారు, ఎవరెవరిని ఎత్తుకుంటున్నారు, ఎవరెవరిని నింపేస్తున్నారు? పుల్లారావు గారు ఫైనల్ కమెంట్ ఒకటే సలహా, ఫైనల్ కమెంట్ ఆర్ వర్డిక్ట్. వర్డిక్ట్ ఏంటంటే డెంగ్ జియాపింగ్ 1989 చైనాని ఇవాళ పైకి తీసుకొచ్చిన వ్యక్తి అతను. ఒకే సెంటెన్స్ అన్నాడు, డెంగ్ జియాపింగ్. మావుని తీసేసాక అతను పెట్టారు. అతను ఇవాళ చైనాని డెంగ్ జియాపింగే తీసుకొచ్చాడు. 89 నుంచి ఆయన ఫిలాసఫీ మీద చైనా అతిపెద్ద అయిపోయింది. ఆయన ఏమన్నాడంటే ఒకటే మాట అన్నాడు, చైనీస్ హైడ్ యువర్ కెపాసిటీస్, బైడ్ యువర్ టైం. అంటే నీ బలం దాచుకో, చూపెట్టొద్దు ప్రపంచానికి, సమయం గడపదు. అది ఆర్ఎస్ఎస్ కి ఇచ్చే సలహానే. నీ బలం దాచుకో, నీ బలం దాచుకో, పెరుగు, క్వైట్ గా పెరుగు, అంతే సలహా. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు గారు. సో దీని మీద రియాక్షన్స్ ఏమొస్తాయి చూద్దాం, తర్వాత మళ్ళీ చర్చిద్దాం. థ్యాంక్ యూ రామచంద్రారెడ్డి గారు. రామచంద్ర గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు, టైం అయిపోయింది, జస్ట్ 10 seconds చెప్తారా? ఒక అర నిమిషం 30 seconds. ఆర్ఎస్ఎస్ ఈ సమాజం గురించి, సమాజంలో ఉంటే అన్ని వర్గాల గురించి, అది విద్యార్థి పరిషత్ కావచ్చు, కార్మిక క్షేత్రం కావచ్చు, సంస్కార భారతి కావచ్చు, వనవాసి కళ్యాణ క్షేత్ర కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, హిందూ వాహిని కావచ్చు, ఇలాంటి కూడా క్రోడీకరించి సమాజం ఈ భారత్ దేశంలో అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తే మీరు చెప్పినవన్నీ ఓకే. కానీ దేశంలో అది ఒకటే కాదు, ఇందాక మీరు సనాతన ధర్మం అన్నారు, అది కాకుండా ఇంకా చాలా ధర్మాలు ఉన్నాయి. ఎనీవే ఆర్ఎస్ఎస్ నిషేధించాలని దాని మీద ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి బ్రేక్ఫాస్ట్.